వనకడిల్లి అనే ఇది గిరిజన తండా. ఈ తండాలో చాలా రేరు మార్కెట్ అంటే సంత జరుగుతుంది. ఆ సంత రేపు ఉదయం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక దీనికోసం మనం పిఠాపురం నుండి దాదాపు 350 కిలోమీటర్ల దూరం ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం అయితే కనుక ఆ పరిసరాలు మీకు ఎంటీగా ఉన్న ప్లేస్ని మీకు చూపిస్తున్నాను. ఏదైతే వస్తున్నారో ఒక మనిషి నడుచుకొస్తున్నారు కదా, అదే ప్రాంతం నుంచి గిరిజనులు వస్తుంటారు. ఇక్కడ నుంచి దాదాపు 40-50 కిలోమీటర్ల దూరం ఆ ఎదురుకుండా కనబడుతున్న కొండలు దాటి వారంతా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, అలాగే కూరగాయలు కావచ్చు, కిరాణా సరుకులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇలాంటి సరుకులన్నీ కూడా వారు తీసుకొచ్చి ఈ మార్కెట్లో పెడుతుంటారు. ఈ మార్కెట్ యొక్క ప్రత్యేకత ఏంటో రేపు మీకు విజువల్ రూపంలో మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది చాలా రేర్ తండా. చాలా డీప్ ఫారెస్ట్లోకి మనం రావడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా ఈ మార్కెట్కి సంబంధించి షెడ్స్ కూడా చాలా పద్ధతిగా నీట్గానే నిర్మించారు. మనం చూడొచ్చు, ఎండావాన నుంచి రక్షణ కోసం షెడ్స్ వేశారు. ఈ షెడ్లోనే గిరిజనులు అరుదైన పంటలు అంటే కొండల్లో దొరికే వనమూలికలు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, లేకపోతే అరుదుగా దొరికే షేకాయి, ఇప్ప పువ్వు వంటి వాటిని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారని చెప్పి మనం అరుదైన ప్రకృతి సంపదను మీ అందరికీ చూపిద్దామనే ప్రయత్నంలోనే ఇక్కడ రావడం జరిగింది. ఈ సంతలో వస్తు మార్పిడి విధానం మీకు ఐడియా ఉండే ఉంటుంది. డబ్బులు, నాణాలు, పైసలు రానప్పుడు పూర్వకాలం వస్తు మార్పిడి విధానం అని ఉండేది. ఏంటంటే మీరు ఒక రైతు మిరపకాయలు పండించాడు అనుకోండి, మరొక రైతు కుంకుడుకాయలు పండించాడు అనుకోండి. కుంకుడుకాయలు అవసరమైన వాళ్ళు మిరపకాయలు ఇచ్చి కుంకుడుకాయలు తీసుకుంటారు, మిరపకాయలు అవసరమైన వాళ్ళు పప్పు ధాన్యాలు ఇచ్చి తీసుకుంటారు. అలాగే నా దగ్గర ఉన్న వస్తువు మీకు ఇవ్వడం, మీ దగ్గర ఉన్న వస్తువు నేను తీసుకోవడం. దాని విలువ ఎంత ఉంటుందన్నది ఆ యొక్క పద్ధతిని బట్టి ఉంటుంది, అప్పటి యొక్క పరిస్థితుల పద్ధతి బట్టి ఉంటుంది. ఆ విధంగానే వస్తు మార్పిడి విధానం కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే కనుక ఆ సంతకు సంబంధించిన రేపు ఉదయం 5 గంటల నుండి ఇక్కడ ఆ మార్కెట్, గిరిజన సూపర్ మార్కెట్ మన భాషలో చెప్పాలంటే.
ధోని నమస్తే జీ. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మార్చికట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది సార్. సో ఏంటంటే ఇక్కడ ఉండే డెవలప్మెంట్ అంతా ఈ పవర్ ప్లాంట్ వల్లనే. అండ్ ఇక్కడ ఉండే డ్యామ్స్ కానీ ఇవన్నిటికి కానీ చాలా దాదాపు 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే ఉంటారు. సో దానివల్ల ఇక్కడ మెయిన్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ అయ్యే ప్రతిదీ కూడా లైక్ రోడ్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతిదీ మనకి ఇక్కడ ఉన్న పవర్ ప్లాంట్ వల్ల జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే కొంతమంది మనకి వైజాగ్ నుంచి ఉంటారు అండ్ కొంతమంది ఒరిస్సా నుంచి ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్ ఆర్ ఫ్రమ్ బోండా. ఈ జాతి యొక్క లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఏంటి అంటే మెయిన్ వాళ్ళ రిచ్ కల్చర్ సార్. లైక్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేకపోతే వాళ్ళ ప్రొసీజర్స్ కానీ వాళ్ళ పండగలు కానీ అవన్నీ చాలా యూనిక్ అనమాట. మీకు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్టైల్ అనేది కనబడదు. అంటే ఏ టైప్ ఉంటుంది స్టైల్ అంటే లైక్ వాళ్ళు కట్టుకునే శారీ స్టైల్ కానీ వాళ్ళు వేసుకునే పూసలు కానీ చాలా యూనిక్ అనమాట. వాళ్ళు సొంతంగా హ్యాండ్ మేడ్ చేసుకొని వేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ అమ్ముతున్న కూరలన్నీ వారు పండించినాయా లేదా బయట నుంచి కొని తీసుకొచ్చినాయా? వాళ్ళే సొంతగా పండించి తెస్తారు సార్. ఆర్గానిక్ సీజన్ టైంలో. అన్ సీజన్లో ఏంటంటే వాళ్ళు బయట నుంచి తెస్తారు. అంటే లైక్ ఎప్పుడైతే మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి అవ్వవో ఆ టైంలో బయట నుంచి వాళ్ళు తెచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళని మోసం చేసి వాళ్ళు దళారులు అలాంటి ఉంటారా? ఉంటారు సార్. మరి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎక్కడైనా సరే వెళ్తే మనకి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు. వీళ్ళు లేదు సార్, మనం వాళ్ళకి ఏమి చేయకపోతే వాళ్ళు మనకి ఏం చేయరు అనమాట. అంటే వాళ్ళు చేసుకునే పనులు కానీ వాళ్ళు చేసే వాటిని మనం డిస్టర్బ్ చేయకపోతే మనకి ఇంకా డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నీ పేరు? శివశంకర్ సార్. ఓకే, విచ్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. థ్యాంక్ యూ. ఇలాగలాగా చిన్ని చిన్ని పక్కన